చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమా 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ వెండితెరపై ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో ముందొచ్చిన చిత్రం ఇదే. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇక ఈ చిత్రం వివరాల్లోకి వెళితే, కలకత్తా సెంట్రల్ జైల్లో కత్తి సీను కనిపించడంతో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న సీను హైదరాబాద్కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్లే సమయంలో లక్ష్మి అనగా కాజల్ని చూసి ప్రేమలో పడతాడు. పారిస్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరగటం, అతను అచ్చం తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురవుతాడు. తనలా ఉన్న అతన్ని కాపాడి ఆస్పత్రిలో చేరుస్తాడు. అతని పేరే శంకర్. అతను రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు. మళ్ళీ కత్తిసీను పారిస్ వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ కత్తిసీనును శంకర్గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ రైతుల భూముల్ని కాజేసి అక్కడో శీతల పానీయాల కంపెనీ పెట్టాలనుకుంటాడు. కత్తిసీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్గా అనుకొని రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే 25 కోట్ల రూపాయలు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తిసీను. శంకర్కు సన్మాన కార్యక్రమంతో అతడి పూర్వాపరాలు కత్తిసీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగానో తపిస్తాడన్నది తెలియటంతో పాటు అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. రైతుల పక్షాన నిలిచి శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని కత్తిసీను అనుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ పెడుతూ రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే. ఈ చిత్రంలోని బలాలు, బలహీనతలు. చిరంజీవి కథ, పాటలు, డాన్సులు బలాలు కాగా, బలమైన విలన్ పాత్ర లేకపోవడం అన్నది ఈ చిత్రానికి ప్రధాన బలహీనత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.